స్టీల్ బ్రిడ్జికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. అక్కడ నాణ్యత లోపం ఉంది. కమిషన్ల కకృతితో ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా ఈ బ్రిడ్జిని నాశనం చేశారు అని చెప్పే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. ఎలా చూస్తారండి ఈ ప్రాంతవాసిగా? జగన్మోహన్ రెడ్డి అమరావతి నిర్మాణం దాదాపు నిర్మాణాలన్నీ పూర్తి అయిపోతున్నాయి. అవన్నీ పూర్తి అయిపోయినాక నీ కళ్ళు సరిపోవు అవి చూడడానికి. ఎందుకనంటే నువ్వు నీ ప్రభుత్వంలో అమరావతిని కూలబెట్టేసి విశాఖపట్నం అన్నావు, నెల్లూరు అన్నావు, కర్నూలు అన్నావు, విజయవాడ అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు. అయ్యి పోయి మొన్న మావిగా నేను కొత్త పేరు తెచ్చావు. ఇవి ఏవి నీకు చేతగాని తనంలో ఇవాళ అమరావతి నిర్మాణాన్ని చూస్తే నీకు కళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు మీరు, మీ ప్రభుత్వం, నీ చుట్టూ ఉన్న వందిమాగదులందరూ. ఎందుకనంటే అందరూ భోంచేసారు. ఉన్నవి లేనివి గనులు, ఇసుక, క్వారీ, ఏ దాన్ని వదిలిపెట్టలే. మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారు. ఇంకా మీరు ఇవాళ ఏదో కక్కుర్తి అంటున్నావేంటి? అక్కడ ఇంజనీర్లు దానికి చేసిన డిజైనింగ్ అది. ఆ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఏదో కూలిపోతుంది, అదేదో వంకర వచ్చింది, పడిపోతుంది అని అంటున్నావు. నువ్వు దాన్ని నిర్మాణం పూర్తి అవ్వలా. దాని ఇంజనీర్లు దానికి ఒక డిజైన్ చేస్తారు. ఆ డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత నువ్వు దాని గురించి మాట్లాడాలి. అవగాహన లేకుండా ప్రజలకి అనవసరమైన అపోహలు కల్పించి నువ్వేదో సానుభూతి పొందాలని చూస్తున్నావు. నీకు సానుభూతి కాదు కదా, కనీసం ఈసారి ఆ 11లో ఒకటి కూడా రాదేమో. నీది కూడా నీ సీటు గెలుచుకోలేని పరిస్థితి. ఎందుకని అంటున్నావంటే ఈనాడు కడపకి 2 వంతుల పరిశ్రమలు తరలి వెళుతున్నాయి. ప్రజలు వాళ్ళందరికీ జయజయలు పలుకుతున్నారు. అది కూడా నీకు ఒక రకంగా బాధాకరంగా ఉంది. ఎందుకనంటే నేను ఉంచాట నా సీటు కూడా నాకు వస్తుందో రాదోనని బెంగతో అపోహలు కల్పించి ప్రభుత్వాన్ని అపాసుపాలు చేస్తే నువ్వు ఊరేగాలనుకుంటున్నావేమో. నిన్ను ప్రజలు క్షమించరు. నువ్వు రోడ్డు మీదకి వస్తే అసలు నువ్వు రోడ్డు మీదకి ఇవాళకి రాలేకపోతున్నావు కదా. నువ్వేదో ఆళ్ళ పెట్టుకొని ఏళ్ళ పట్టుకొని నేనేదో ఎవరిని నువ్వు పరామర్శించడానికి వెళ్ళేది? ఎవరన్నా ప్రజలకి న్యాయం చేయడానికి వెళ్తున్నావా? నువ్వెవరో చనిపోయారు, ఎవరో నీకు తెలిసిన వాడు చనిపోతే అక్కడికి వెళ్ళి ఒక రాజకీయం. నువ్వు ప్రతిసారి ప్రతి ఊరేగింపులోనూ నీ కార్యకర్తలు ఇద్దరే బలి అయిపోతున్నారు. కానీ నీ కార్యకర్తలు బలి అయినా కూడా నువ్వు పరామర్శ చేయవే వాళ్ళని. వాడెవడో జైలు నుంచి రిలీజ్ అయ్యాడని వాడిని చూడడానికి బెయిల్ కోసం వచ్చిందా రాదని వాళ్ళని పరామర్శిస్తావు. పేదవాడు ఇక్కడ నీ కారు చక్రాల కింద బలి అయిపోతే పరామర్శించే ధైర్యం కానీ నీకు అట్లాంటి మంచి మనసు కానీ నీకు లేదు. నువ్వు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ని నీ ఇష్టం వచ్చినట్టు కానీ ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఆగదు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రజలందరూ ఆయనకి జేజేలు పలుకుతారు. ఇవాళ రేపో నువ్వు అమరావతిని ఆ వైభవాన్ని చూసి నువ్వు తట్టుకోలేక తల్లడిల్లిపోతావు. అది వాస్తవం మేడం. ముఖ్యంగా మొన్న చూస్తే డ్రైవర్ సుబ్రహ్మణ్యం సంబంధించి వర్ధంతి కార్యక్రమం కూడా జరిగింది. ఈరోజు ఎవరైతే వైజాగ్లో డాక్టర్ సుధాకర్ సంబంధించి వర్ధంతి జరుగుతూ ఉంది. అసలు వీళ్ళిద్దరూ గుర్తున్నారా మేడం? అసలు వీళ్ళిద్దరికి కుటుంబాలకి న్యాయం జరిగిందంటారా ఈరోజు? ఇప్పటి వరకు కూడా పాపం ఆ 2 కుటుంబాలకి న్యాయం అనేది జగన్మోహన్ రెడ్డి నీ హయాంలోనే చంపబడ్డారు వాళ్ళు. కనీసం నీ అవకతవకల వలన, నీ యొక్క అహంభావం వలన 2 బీసీ నాయకులు చనిపోయారు. డాక్టర్ సుధాకర్ ఎవరు? ఆయన బీసీ. ఆయన ఎంత దారుణంగా చంపేశారు. మీరు మీ పోలీసు వాళ్ళు కలిసి. పోలీసు వాళ్ళు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. పోలీస్ శాఖ కూడా నేను ఒక విన్నపం, ఏ ప్రభుత్వాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా పోలీస్ శాఖ న్యాయవంతంగా పనిచేయాలి. ఆనాడు పోలీస్ శాఖ నిర్దాక్షిణ్యంగా వ్యవహరించే సుధాకర్ని చంపేశారు. నిర్దాక్షిణ్యంగా చంపేశారు, తిరగలేదు దాంట్లో. నీ డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని ఎలా చంపేశారండి? చంపేసి కారులో తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ అప్పచెప్తారా? మీకు ఎంత ధైర్యం? అంటే ఆనాడు నీ ప్రభుత్వం ఉంది కాబట్టి పోలీస్ సహకారం ఉందని నీ ఇష్టం వచ్చినట్లు చేసి చెలరేగిపోయావు. ఈనాడు దానిని వెలికి తీస్తే ఇవాళ నీకు భయం. ఎందుకంటే ఇంకా నిన్నగాక మొన్న వాడిని, ఆ ఎమ్మెల్సీని, వాడి పేరు సుబ్రహ్మణ్యం అనంతబాబుని అరెస్ట్ చేశారు. పాపం ఆ రోజు కూడా నువ్వు తల్లడిల్లిపోయావు అరెస్ట్ చేశారని. అదేదో అన్యాయం, అక్రమం. అంటే ఒక డ్రైవర్ని నిర్దాక్షిణ్యంగా చంపేసి ఇంటికి పార్సిల్ చేస్తే లేని ఇది నీ అనంతబాబుని అరెస్ట్ చేయగానే నువ్వు తల్లడిల్లిపోతున్నావా? వాడిని జైలు నుంచి ఏదో బెయిల్ మీద బయటికి తీసుకురాగానే ఊరేగింపుగా తీసుకొచ్చి పూలదండలేసి జైలు పలుకుతారా? జగన్మోహన్ రెడ్డి నీకు అసలు నీకెందుకులే? నువ్వు ఒక ఫ్యాక్షనిస్ట్వి.
నీకల్లా హత్యలు అవన్నీ చేయడం అనేది నీకు మామూలే. రాష్ట్ర ప్రజలకి ఇవన్నీ గుర్తుంటాయి అంటారా? జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగినటువంటి ఈ అరాచకాలు కానీ అకృత్యాలు కానీ దళితుల మీద జరిగిన దాడులు కానీ గుర్తుంటాయి అంటారా ప్రజలందరికీ? ముందుగా ఒక విషయం చెప్పాలి. ఆనాడు నీ ప్రభుత్వంలో ఎన్ని హత్యలు, ఎన్ని మానభంగాలు, ఒక్కళ్ళకైనా ఎఫ్ఐఆర్ రాయగలిగావా? నీవు ఒక్కళ్ళనైనా ఎఫ్ఐఆర్ రాసి జైల్లో పెట్టగలిగావా? ఈనాడు చంద్రబాబు గారు ఏదైనా హత్య కానీ మానభంగం జరిగితే 24 గంటల లోపల వాళ్ళకి శిక్షింపబడాలి, హత్యా నేరం రుజువు చేయబడాలి. అలాంటి కేసులే జరుగుతున్నాయి వాళ్ళ. నువ్వు ఇంకొకటి ఏదో ప్రచారం జరుగుతుంది. ఆ ఫాస్టర్ ప్రవీణ ఎవరో చనిపోయాడంటే దాన్ని ఇది చేసేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైస్తవుల మీద ఫాస్టర్ల మీద అమానుషంగా దాడులు జరిగి చంపేస్తున్నారు. వాడి రాసలీలలు చూసుకొని ఉంటే నువ్వు ఇవాళ పేపర్ చూసుకో, ఆయన ఫోటోలతో సహా ఎన్ని అకృత్యాలు చేశాడో. అట్లాంటి వాడిని నువ్వు భుజాన్ని వేసుకుని వస్తావు. నీ చుట్టూ ఉన్న వందిమాగదులు అదే గతి. నీ చుట్టూ పనిచేసే వాళ్ళందరికీ నువ్వు ఏదో నీ చేతిలో డబ్బులు ఉన్నాయి కొంచెం అటు పడేసి వాళ్ళని వెళ్ళి అబద్ధ ప్రచారాలు చేయమంటున్నావు. నీ పాపం నీకే చుట్టుకుంటుంది జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఇంకా నీ పరిపాలన మర్చిపోలేదు. అదే పరిపాలన ఈ 3 సంవత్సరాల కాలంలో ఎంతమంది ప్రజలు ఒక్కడైనా మర్చిపోతే నీకు మొన్న జరిగిన కడపలో మొన్న ఎలక్షన్ జరిగింది. ఆనాడే నీకు న్యాయం జరిగి ఉండేది. బుద్ధి చెప్పారు. రేపో మాపో ఈసారి ఒక 2 సంవత్సరాలు ఆగితే నువ్వు కూడా కనుమరుగైపోతావు. నీ సీట్ను కూడా నువ్వు గెలవలేక ఏంటి అసలు వైఎస్ఆర్ పార్టీ అని అయిపోయింది అనుకోండి, ఇవాళకే లేదు. ఇక నువ్వు కూడా రాజకీయాల నుంచి తెరమరుగైపోయే దుస్థితిని తెచ్చుకోవద్దు.